భీష్మాష్టమి రోజున ముఖ్యంగా కూరలలో కానీ లేదా మరేదైనా విధంగా కానీ ఈ ఒక్క పదార్థాన్ని కానీ తిన్నట్లయితే ముఖ్యంగా వారికి జరిగేటువంటి నష్టం ఏంటో, అలాగే ఈ రోజున అస్సలు తినకూడనటువంటి పదార్థం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. భీష్మాష్టమి రోజున అంటే మాఘమాస శుద్ధ అష్టమి తిథి కలిగినటువంటి రోజును భీష్మాష్టమిగా చెప్తారు. నిజానికి మాఘమాసంలోని ప్రతిరోజు కూడా ఏదో ఒక విశిష్టత కలిగి ఉన్నటువంటి రోజే. ముఖ్యంగా కార్తీక మాసం ఎంత ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి మాసమో మాఘమాసం కూడా అంతే ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి మాసం. ముఖ్యంగా ఇది చంద్రయాన సంవత్సరం ప్రకారం 11వ నెల. అలాగే ఈ మాఘమాసంలోని శుద్ధ అష్టమి తిథి కలిగిన రోజును భీష్మాష్టమిగా చెప్తారు. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం చాలా మంచిది. అలాగే భీష్మాష్టమి ఈ సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీ రోజు బుధవారం రోజున వస్తుంది. ఈ రోజు అష్టమి తిథి ముగింపు సాయంత్రం 3:46 ఆ తర్వాత నవమి ప్రారంభం. భీష్మాష్టమి రోజున ఎవరైతే భీష్మునికి తర్పణం సమర్పిస్తారో వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ముఖ్యంగా సంతానం చాలా త్వరగా కలుగుతుంది. ఇంకా ఈ రోజున విష్ణుమూర్తిని పూజించి ఎవరైతే విష్ణుమూర్తికి తామర పువ్వులు, తులసి దళాలు ఇంకా జాజిమాలతో అలంకరించి నైవేద్యంగా పాయసం లేదా ఆకుపచ్చ రంగు కలిగినటువంటి పండ్లను సమర్పిస్తారో వారి యొక్క కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది. అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాలను పఠించడం, ఇంకా ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లైనా పఠించుతారో వారి యొక్క కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది. భీష్మాష్టమి రోజున విష్ణుమూర్తిని మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో పూజ చేయడం మంచిది. విష్ణుమూర్తి ప్రసన్నమవుతే మనకు లక్ష్మీ కటాక్షం చాలా త్వరగా కలుగుతుంది. ముఖ్యంగా అన్ని విషయాలలో కూడా అడ్డంకులు తొలగిపోతాయి. అందుకే ఈ రోజున సత్యనారాయణ వ్రత పుస్తకాలతో పాటు తాంబూలాన్ని ముత్తైదువులకు ఇవ్వడం చాలా మంచిది. ఈ రోజున విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం కూడా ఎంతో మంచిది. సాధారణంగానే మన పెద్దలు మనకు ఒక్కో తిథి రోజు ఒక్కో ఆహార పదార్థాన్ని తినకూడని విధంగా నియమాలను పెట్టారు. ముఖ్యంగా ఆయా తిథి కలిగినటువంటి రోజున ఆయా ఆహార పదార్థాలను కానీ తిన్నట్లయితే మనకు ఏదో ఒక నష్టం కలగడం జరుగుతుంది. మన ఆరోగ్యపరంగా ఇంకా బుద్ధిపరంగా ఆలోచనల పరంగా కూడా అది మన శరీరంపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే మన పెద్దలు పురాణాలు చెప్పిన దాని ప్రకారం ఆయా తిథులలో ఆయా ఆహార పదార్థాలను తినకూడడమే మంచిది. ముఖ్యంగా భీష్మాష్టమి రోజున అంటే అష్టమి తిథి కలిగినటువంటి రోజున కొబ్బరిని ఆహారంలో ఏ విధంగా కూడా చేర్చుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా కొబ్బరిని కూరల్లో వేసుకోవడం కానీ లేదా కొబ్బరిని స్వయంగా తినడం కానీ అష్టమి తిథి కలిగినటువంటి రోజున చేసినట్లయితే వారికి బుద్ధి నాశనం కలుగుతుంది. అంటే అది వారి యొక్క ఆలోచన తీరుపై, వారి యొక్క మెదడు పనితీరుపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే అష్టమి తిథి కలిగినటువంటి రోజున గ్రహస్థితి కారణంగా కొబ్బరిని ఏ విధంగా కూడా తినకపోవడమే మంచిది. అది మనకు బుద్ధి నాశనాన్ని కలుగజేస్తుంది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.